అందరికి నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ అఫీషియల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మార్కండేయ కార్ బజార్కి రావడం జరిగింది. నాతో పాటు మార్కండేయ అన్నాడు పొద్దున్నే గట్టిగానే రెడీ అయ్యిండు. ఇలా ఆదివారం కదా, సండే కార్ మేళా కాబట్టి చాలా మంది పబ్లిక్ వస్తారు. అందుకే పొద్దున్నే 8 గంటలకే వచ్చిండు ఆఫీస్కి. సో నేను కూడా పొద్దున్నే వచ్చినాం. సో చాలా కార్లు ఉన్నాయి, దాదాపు 200 పైన వెహికల్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే బయట డీలర్లు కూడా తీసుకొచ్చి ఇండే పెడుతున్నారు. నాకు అర్థం కాలేదు. నైట్ వస్తే చాలా మంది డీలర్స్ వచ్చి కారు పెట్టిపోతారు. అదే ఒక సంత అయిపోయింది అంటే ఇప్పుడు గట్ల ఎందుకు కథ ఏం చేద్దామని ఉప్పల్ డీలర్లు, నాగోల్ డీలర్లు కూడా వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. మేడిపల్లి డీలర్లు, తర్వాత ఇటు చెంగిచెర్ల అందరు ఇండే పెడుతున్నారు. సో మొత్తానికి చాలా కార్లు వచ్చినాయి, దాదాపు ఒక 200+ కార్లు ఉన్నాయి. జీరో డౌన్ పేమెంట్స్ కార్స్ నాకు తెలిసి 20% ఉంటాయి. 20% జీరో డౌన్ పేమెంట్స్ ఉంటాయి. మిగతా అన్ని కూడా అన్ని కార్లకు లోన్లు ఉన్నాయి. మ్యాక్స్ ఒక 10% నుండి 15% కార్లకి ఏమో లోన్లు లేవు, డైరెక్ట్ పేమెంట్ కట్టాల్సింది ఉంటుంది. 2012 మోడల్ కంటే పైన ఉన్న దానికి మాత్రం లోన్ చేస్తారు, ఇబ్బంది లేదు. 2012 మోడల్ కంటే కింద ఉన్న కార్లకి లోన్ కొంత ఇబ్బందే, కష్టమే. సో చేయలేకపోతున్నారు చాలా మంది. కాబట్టి 12 పైన ప్రతి వెహికల్ కి లోన్ చేయొచ్చు. 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి కార్లకు చేయవచ్చు. 2 లక్షల కింద ఉన్న కార్లకు మాత్రం డైరెక్ట్ పేమెంట్ చేయాలి. సో దాదాపు 60 నుండి 70% లోన్ చేస్తారు. మీ సిబిల్ బాగుంటే 80% కూడా చేయవచ్చు. కొంతమందికి సిబిల్ మంచిగా 760, 780+ ఉన్న వాళ్ళకి మాత్రం ఫుల్ లోన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. డైలీ చేసిన ఆల్రెడీ లోన్ అయితే అది మంచి అద్భుతంగా ఉంటది. 7 లక్షల లోన్కి 8 లక్షలు కూడా చేసి చాలా మందికి ఇచ్చారు. కాబట్టి చాలా కార్స్ ఉన్నాయి, వెహికల్స్ కూడా అన్ని బాగుంటాయి అన్న. ప్రతిదీ చెక్ చేసి మన దగ్గర పెడతాం, ఏమి ఇబ్బంది కూడా ఉండదు. రూఫ్లు అన్ని కూడా ఉన్నాయి, రూఫ్ కార్స్. ఇంకోటి ఏంటంటే మీకు ఏమైనా కార్ కావాలంటే ఇన్నోవా, ఫార్చునర్ ఇటువంటి కార్లు కొంతమందికి ఉంటాయి కదా, అన్ని మార్కెట్లు తిరిగి వస్తారు కదా, చాలా వచ్చినాయి. ఇంకోటి మీకు ఏమైనా కార్ కావాలంటే స్పెసిఫిక్ గా అన్న ఈ కార్ కావాలి, డీజిల్ వర్షన్, పెట్రోల్ వర్షన్, ఇవి మామూలు కావాలంటే కూడా మీరు కిందగా కూడా మా నెంబర్ కి కాల్ చేయొచ్చు. మా ఎగ్జిక్యూటివ్స్ మీకు అప్పటికప్పుడే సమాచారం ఇస్తారు. లేదంటే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకుంటారు. పెద్ద ఇబ్బందులు ఉన్న కార్లు అన్ని చూసుకోరు. వేరే కార్ కావాలంటే చెప్పొచ్చు. వెహికల్ తెప్పిన తర్వాత మీకు కాల్ చేస్తా వచ్చి తీసుకెళ్ళచ్చు. సిబిల్ ఉన్న లోన్ చేస్తాం, సిబిల్ లేకుండా లోన్ చేస్తాం. సిబిల్ లేకుండా లోన్ చేస్తాం. అది ప్రైవేట్ లోన్ కదా, ప్రైవేట్ లోన్స్, నాన్ బ్యాంకింగ్ లోన్స్ ఉంటాయి. సిబిల్ ఉన్న వాళ్ళకి మాత్రము 80 to 100% లోన్ చేయొచ్చు అన్న. సిబిల్ లేని వాళ్ళకి మాత్రము 50 to 70% లోన్ చేయొచ్చు. నాకు తెలిసి ఈ లోన్ వ్యవహారము మొత్తం కంప్లీట్ నేను మాదాపూర్ సైడ్ అంటే పోతాం కదా, ఆడెవరు రిస్క్ తీసుకోరు. ఈ సపరేట్ ప్రైవేట్ లోన్లు, మేమే లోన్లు ఇప్పిస్తాం, మేమే చేస్తాం, ఇట్లా ఎవరు తీసుకోరు. మన దగ్గర గమ్మత్ ఉంటుంది అన్న. ఒకటి చాలా మంది కూడా వస్తారు, అసలు ఏ ఇబ్బంది ఉండదు. ఇక వచ్చి కార్ తీసుకొని పోవడమే. కార్ సెలెక్ట్ చేసుకోవాలి, కార్ తీసుకోవాలి, ఫైనాన్స్ నేనే చేస్తా, వాళ్ళ పేరు మీకు ట్రాన్స్ఫర్ నేనే చేస్తా, ఇన్సూరెన్స్ నేనే చేస్తా, ఆర్టీ వర్క్స్ నేనే చేస్తా, అన్ని మన దగ్గర ఉంటాయి. ఇన్సూరెన్స్ కావాలంటే చేయించవచ్చు, లేకపోతే మేము చేయించుకుంటాం అంటే మీ ఇష్టం, చేసుకోవచ్చు. ఇక వేసే బెటర్, మా వాడు ఉంటాడు కాబట్టి ఇక్కడ మీరే అన్న చేయించింది అది కాలేదు కదా అని కూడా అది క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. కాబట్టి అన్ని ఉంటాయి. లోన్ చేయడానికి కూడా మీకు లోన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఉంటాయి మస్తు లోన్స్ ఉన్నాయి. టీవీఎస్ అని, అదని ఇదని, తిరుమల ఫైనాన్స్, నాన్ బ్యాంకింగ్ ఉన్నాయి, బ్యాంకింగ్స్ ఉన్నాయి, ప్రైవేట్ లోన్స్ ఉన్నాయి, చాలా లోన్స్ ఉన్నాయి. అన్ని లోన్ చేస్తాం, మీకు ఏమి ఇబ్బంది ఉండదు. తెలంగాణకు సంబంధించిన అన్ని జిల్లాల వారికి లోన్ చేస్తాం. ఇంకోదంటే వస్తారు, ఒక ఆధార్ కార్డు తీసుకొస్తారు, లోన్ చేయలేం కదా. ఒక ఆధార్ కార్డు ఒకటి, పాన్ కార్డు ఒకటి, 6 months బ్యాంక్ స్టేట్మెంట్, ఒక 4 చెక్కులు, అంటే సిబిల్ ఉన్న వాళ్ళకి. అంటే ప్రైవేట్ కూడా 6 months బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. సిబిల్ లేని వాళ్ళకి మాత్రం అడిషనల్ ఓనర్స్ గ్యారంటర్ కావాలి. అంతే. సిబిల్ లేని వాళ్ళకి, సిబిల్ ఉన్న వాళ్ళకి ఏం కాదు, గ్యారంటర్ అవసరం లేదు. 7 kilos తెలంగాణ మొత్తం ఎక్కడ చేసినా పర్లేదు. ఓకే, 33 జిల్లాలకి 7 kilos వచ్చినా సిబిల్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. ఒక్కొక్కటి చూద్దాం, ఎందుకంటే ఈరోజు సండే. సో ఈవినింగ్ 8-9 గంటల వరకు కూడా ఓపెన్ చేసి ఉంటది. సండే మాత్రము 8 to 8 ఉంటది. 9 గంటల దాకా ఉంటారు. ఎట్లా అట్లా మీరు రావచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. 9 గంటలకు లాక్ అవుతారు, మీరు బయటనే ఉంటారు ఒకవేళ వచ్చినా. కాబట్టి 9 లోపు వస్తే బెటరు. ఇది ఈ మార్కండేయ కార్ బజార్ స్టోర్ వచ్చేసి కూడా ఉప్పల్లో ఉంటది. మీరు డైరెక్ట్ ఉప్పల్లో దిగిన తర్వాత గూగుల్ లొకేషన్ లో మార్కండేయ కార్ బజార్ అని కొడితే డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది. లేకపోతే లొకేషన్ ఓపెన్ చేయకుండా ఉత్తగా గూగుల్లో పెట్టినా కూడా వస్తుంది. గూగుల్ లో మార్కండేయ కార్ బజార్ అంటే కేశవ నగర్ కాలనీ అని చెప్పి చూపిస్తారు, డైరెక్ట్ మీరు ఇక్కడికి రావచ్చు. అది కూడా కాదంటే బోడుపాలు దిగుర్రి, బోడుపాలు కమాన్ కాడ ఆటోకి చెప్తే ఆటో డైరెక్ట్ తెచ్చి పెడతారు. మార్కండేయ కార్ బజార్ అంటే కార్ బజార్ అంటే ఇది తీసుకొస్తారు, అలా తెలుసు అన్ని ఎరికే. కాబట్టి మీరు మాక్సిమం ర్యాపిడో బుక్ చేసుకుంటే బెటర్. ఈ ఆటోలు గీటోలు అంటే ఎక్కువ పైసలు తీసుకుంటారు, కానీ ర్యాపిడో అయితే 100 రూపాయలు నీకు వస్తారు. కాబట్టి ఆ పని చేయండి. ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడియో వేరియంట్ 2012
1,20,000 తిరిగింది. డీజిల్ వర్షన్ అన్న, డీజిల్ మంచి మైలేజ్ వస్తుంది, దాదాపుగా 20+ మైలేజ్ వస్తుంది. 3,50,000 చెప్తున్నాడు. ఇంకా బార్గెన్ ఉంటుంది. 3,80,000 రాష్ట్రము ఈ సండే వాటికి 30,000 తగ్గించిన, ఇంకా తగ్గిస్తా మాట్లాడే తోటి. ఈ వెహికల్ ఫైనాన్స్ వస్తుంది, దాదాపుగా 80% లోన్ చేయొచ్చు. ఓకే, ఇక అవసరమైతే కస్టమర్ సివిల్ బాగుంటే ఫుల్ కూడా చేయొచ్చు. ఫుల్ లోన్ కూడా చేయొచ్చు. ఓకే. 2012 మారుతి షిఫ్ట్ వీడియో వేరియంట్ 77,000 తిరిగింది. చాలా తక్కువ తిరిగింది అన్న. 77,000 టైమింగ్ ఇంజిన్ ఓపెన్ కాలే, ఇంతవరకు ఇంజిన్ ఓపెన్ కాలే, పర్ఫెక్ట్ కండిషన్. 2012 డీజిల్ వర్షన్ 3,75,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, ఫైనాన్స్ వస్తుంది. 12 పైన అన్ని బండ్లకు లోన్ చేస్తాం. ఓకే. ఈ టాటా టియాగో ఇది ఏంటంటే చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే టాటా బండ్లు చాలా గట్టి ఉంటాయి కదా, ఎక్కువ వాళ్ళు చేస్తారన్నమాట. డీజిల్ టాటా టియాగో ఎక్సీ వేరియంట్, బేసిక్ వేరియంట్ 2020 మోడల్, డీజిల్ వర్షన్ 84,000 మాత్రం తిరిగింది. రేట్ వచ్చేసరికి 4,80,000 చెప్తున్నాడు. తగ్గుతుంది ఇంకా. లోన్ ఉంది కదా, లోన్ వేద్దాం. ఇది 42,000 తిరిగింది. ఇది ఏం బండి? i20. ఓకే, మన పాత బండి i20 లెక్క లేదు మరి. i20 కొత్త 42,000 తిరిగింది, చాలా తక్కువ తిరిగింది. ఉన్నాయి i20 స్పోర్ట్స్ వేరియంట్ 2015 మోడల్, పెట్రోల్ కార్ ఓన్లీ, 42,000 మాత్రం తిరిగింది. రేట్ వచ్చేసరికి 5,20,000 చెప్తున్నాడు. నాకు తెలిసి ఇంకా 34,000 తగ్గిస్తా మాట్లాడి మనతోటి. ఫైనాన్స్ ఉంది అవైలబుల్ దీనికి. ఫోర్డ్ ఈకో స్పోర్ట్ డీజిల్ వర్షన్ 2014 మోడల్, 1,60,60,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 4,20,000 చెప్తున్నాడు. ఓకే, ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. లోన్ ఉంది. i20 కూడా ఇద్దాం. అన్ని పనులు చేస్తారు. 2012 పైన అన్నిటికీ ఇద్దాం అందులోను. ఓకే. హోండా WRV స్పోర్ట్స్ వేరియంట్ 2018 మోడల్, డీజిల్ వర్షన్ 1,00,000 తిరిగింది. రీడింగ్ వచ్చేసి సన్ రూఫ్ ఉంటుంది బండికి. WRVకి 7,80,000 చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే పబ్లిక్ వచ్చేటోళ్ళు 2012 కంటే పైన చూసుకోవాలంటే లోన్ కావాలంటే, లోన్ వద్దు నాకు పైసలు కడతా అనేటోడు 12 లోపు తీసుకోవచ్చు. చూసుకొని పోవాలి. అవి కొన్ని బండ్లకి చేస్తాం, అవి కూడా 12 లోపు చేస్తాం, కానీ కొన్ని బండ్లకి చేస్తాం. అన్ని బండ్లకి i10లకి, మారుతి ఆల్టోలకి, వ్యాగనర్లకి కండిషన్ గట్టిగా చేస్తాం. అట్లా కండిషన్ లో అన్ని ఓకే ఉంటాయి మన దగ్గర. ఆ వెహికల్స్ ప్రస్తుతానికి లోవు ఉంటాయి, ఉంటే ఎవరు చేద్దాం, ట్రై చేద్దాం కూడా. అది మన ఓల్సోన్ ఎమియో 2017 మోడల్, డీజిల్ వర్షన్ 69,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 4,80,000 చెప్తున్నాడు. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం దానికి. ఉన్నాయి వర్ణ SX 1.6 2013 డీజిల్ వర్షన్ 82,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 4,30,000. ఇంకా తగ్గుతుంది, బార్గెన్ ఉంటుంది. అంటే ఆల్రెడీ రేటు 4,50,000 రాసింది దాంట్లో, ఇంకా తగ్గించాం. వచ్చినా ఇంకా తగ్గుతావా? ఇంకా తగ్గిద్దాం, మారడం ఇంకా. ఓన్లీ సండే ఒక రోజే. రెనాల్ట్ డస్టర్ RH వేరియంట్ టాప్ ఎండ్ వర్షన్ 2018 19 విషయంది, కేవలం 6,50,000 చెప్తున్నాడు. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, చేయొచ్చు కొనతో మాట్లాడి. WRV బేసిక్ వేరియంట్ డీజిల్ వర్షన్ 2018 19 విషయంది, ఫస్ట్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉందంట. రేట్ వచ్చేసరికి 6,90,000. మనం ఓన్లీ కండిషన్ చెక్ చేస్తామన్న, ఓనర్ అకౌంట్ ఏం చేయము, ఓన్లీ కండిషన్ పర్ఫెక్ట్ ఉండే టోటల్ వెహికల్స్ అన్ని. డీజిల్ బండిగా హోండా అమేజ్ 2016 డీజిల్ వర్షన్ 92,000 తిరిగింది. 4,60,000. దీని కూడా ఫైనాన్స్ చేద్దాం. 2016 ఇదే హోండా అమేజ్ 2013 డీజిల్ కారు 93,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 3,50,000. ఇంకా బార్గెన్ చేయొచ్చు, ఫైనాన్స్ వస్తుంది దీనికి. ఓల్సోన్ ఎమియో 2018 మోడల్, డీజిల్ వర్షన్ 1,14,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 4,80,000. దీనికి ఫైనాన్స్ వస్తుంది, మాక్సిమం లోన్ చేసి దీనికి. ఫోర్డ్ ఈకో స్పోర్ట్ 2013 డీజిల్ వర్షన్ 1,20,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 3,80,000. ఇంకా బార్గెన్ ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం. టాటా టియాగో ఎక్స్టీ వేరియంట్ 2018 డీజిల్ కారు 1,10,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 3,80,000. తగ్గుతుంది, 34,000 తగ్గించు మాట్లాడి. షిఫ్ట్ జెడ్ వేరియంట్ టాప్ ఎండ్ వర్షన్ 2014 డీజిల్ కారు 1,00,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 4,30,000. ఇంకా బార్గెన్ ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం. చాలా మంది అడిగింది, చాలా మంది అడిగారు, లేకుండే 2 వెహికల్ అయితే వచ్చినాయి. మారుతి ఓమ్ని 2016 పెట్రోల్ కారు 77,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 2,30,000. ఇంకా తగ్గుతుంది, ఇంకా 30,000 తగ్గించచ్చు మాట. 16 లోన్ ఫుల్ వస్తుంది అది, ఫుల్ చేయొచ్చు. మారుతి షిఫ్ట్ వీడియో వేరియంట్ 2015 డీజిల్ కారు 82,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 4,50,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. మారుతి ఓమ్ని 2009 మారుతి ఓమ్ని పెట్రోల్ ప్లస్ LPG వెహికల్ 1,10,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 90,000 అన్నదా. 90,000 కదా. పల్స్ RST వేరియంట్ 2013 14 వేసేది, డీజిల్ వర్షన్ 84,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 3,10,000. ఇంకా బార్గెన్ చేయొచ్చు, ఫైనాన్స్ చేద్దాం.
ఢిల్లీ బండి ఇక ఇదా డస్టర్ RSL వేరియంట్ 2013 డీజిల్ వేరియంట్ 1,00,000 తిరిగింది 3,40,000 ఇంకా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఏం ప్రాబ్లం లేదు మీరు రాదే తగ్గిస్తారు రేట్లు ఉన్నాయి I10 మ్యాగ్నార్ 1.2 2010 మోడల్ పెట్రోల్ వర్షన్ 93,000 తిరిగింది రేట్ వచ్చేసరికి 1,90,000 ఇంకా బార్గెన్ చేయొచ్చు మహీంద్రా మహారాజో 2019 డీజిల్ వర్షన్ 67,000 తిరిగింది కేవలం 5,50,000 మాత్రమే ఇది అదే అన్న ఓలా ఊబర్ నడిపించుకోవచ్చు ఓలా ఊబర్ టాక్సీ కోసము రాపిడో ఓలా ఊబర్ సీటర్ టాక్సీ మన కంపెనీ పెట్టుకోవచ్చు మంచిగా ఇప్పుడు ఇంకోటి ఏదో ఆంధ్రాలో ఏదో ఆఫీస్ ఓపెన్ చేస్తానుగా అదే ఈ మంగళవారం అక్కనే ఇక అవునా ఏ పెడుతురు ఆంధ్ర విజయవాడ పెడుతురా సేమ్ మార్కండే కార్బజార్ అంతే అక్కడ బ్రాంచ్ ఇక్కడ బ్రాంచ్ ఓకే అంటే ఇక నువ్వు షిఫ్ట్ అటు ఇటు తిరిగేది ఉంటుంది తిరిగి ఉంటుంది ఎట్లా పోతావు మరి? అక్కడ ప్రతి గురువారం పెడదాం కార్మేళ సండే కాదు సండే ఉండదు సండే ఇక్కడ గురువారం అంటే అర్థం కాలేదు గురువారం ఒక రోజు సండే కార్మేళ ఇట సండే కార్మేళ అక్కడ గురువారం కార్మేళ విజయవాడలో విజయవాడ అంటే ఓన్లీ విజయవాడ వెహికల్స్ ఆంధ్ర వెహికల్స్ అక్కడ ఉంటాయి ఓన్లీ ఏపీ సంబంధించిన వెహికల్స్ అక్కడ ఉంటాయి తెలంగాణ సంబంధించిన వెహికల్స్ ఇక్కడ ఉప్పల్లో ఉంటాయి ఇక విజయవాడ మెయిన్ కదా అవును ఇక అక్కడనే ఎవరైనా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు ఇక ఏరియాలో కొన్ని వెహికల్స్ ఇక ఏపీ వెహికల్స్ ఇక లోకల్ అనుకో తీసుకు అక్కడ పెట్టేస్తాం ఇక అక్కడ తెలంగాణ వెహికల్స్ కొన్ని ఉంటాయి అక్కడ ఎందుకుంటాం మనం తిరుగుతారు అక్కడ మన ఉంటారు ఏపీ వెహికల్ కూడా తెలంగాణ తెచ్చి నువ్వు సేమ్ వాళ్ళకి అంత అయిపోయాయి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు చాలా మంది ఏపీ వాళ్ళు కూడా మన హైదరాబాద్ ఉంటారు అవును ఆ పని కూడా చేస్తే చేయొచ్చు మన తెలంగాణ కూడా ఏపీలో ఉంటారు చాలా మంది ఇవి అటు షిఫ్ట్ చేయొచ్చు ఆ వెహికల్స్ షిఫ్ట్ చేయొచ్చు అదే అందుబాటులో ఉంటాయి ఇక మంచి ఉపాయం కట్టిండు విజయవాడలో స్టార్ట్ చేస్తుండట సో కంగ్రాచులేషన్ అన్న థ్యాంక్ యూ అది కూడా చేయాలి గట్టిగానే చేద్దాం అది కూడా చెరెట్ బీట్ ఎల్టీ వేరియంట్ 2012 డీజిల్ వర్షన్ 90,000 తిరిగింది 1,10,000 ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఇంకో 20,000 తగ్గిస్తాం మాట్లాడి పోలో హైలైన్ 2015 మోడల్ పెట్రోల్ కారు 91 తిరిగింది దీన్ని మొత్తం స్పోర్ట్స్ చేసుకుంది దీన్ని స్పోర్ట్స్ మొత్తం సైలెన్స్ తీసుకో చేసి ఇవ్వండి లోన్ చేస్తాడు పోలో హైలైన్ 2015 మోడల్ పెట్రోల్ కారు 91 తిరిగింది రేట్ వచ్చేసరికి 4,50,000 ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం నిశాన్ తెరానో 2015 మోడల్ డీజిల్ వర్షన్ 84,000 తిరిగింది 4,80,000 చెప్తున్నాడు ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం ఇంకా తెరానోకి ఫైనాన్స్ ఎవరు చేయరు మార్కెట్ లో నేను ఓపెన్ చేస్తాను ఎవరు చేయరు మార్కెట్ ఎక్కడ లోన్ చేయరు వాళ్ళు ఎందుకట్లా నేను చేస్తా అంతే ఇక మన దగ్గర టెక్నిక్ అది కొన్ని మళ్ళీ కొన్ని రూల్స్ ఉంటాయి ఫైనాన్స్ చేయొద్దని మనం చేస్తాం అలా మన రూల్స్ అతిక్రమిస్తాం అంటే వెహికల్స్ బాగుంటాయి కనుక చేస్తారు మనకి వెహికల్స్ వాళ్ళు చేయరు మార్కెట్ లో ఇంకోటి ఫైనాన్స్ రూల్ చాలా మంది తెలుసు అన్న ఫోన్ చేస్తారు మేము లోన్ చేస్తాను కొన్ని సంబంధించిన కొన్ని వేరే ఫైనాన్స్ ఉంటే చేస్తారు మీ దగ్గర వెహికల్స్ బాగుంటాయి అంటే కన్నా వెహికల్ చెక్ చేయరు ఇక మన దగ్గర ఫైనాన్స్ వాళ్ళు వెహికల్ చెక్ చేయరు మన దగ్గర అయితే వెహికల్ బాగుంటాయి మాకు తెలుసు మేము లోన్ చేస్తామంటే చేస్తారు అది వేరే ఆఫీస్ ఎట్లా ఉంటుంది తెలుసా వెహికల్ చార్జ్ నెంబర్ ఇంజిన్ నెంబర్ మొత్తం చెక్ చేసిన తర్వాత లోన్ చేస్తారు మన దగ్గర అట్లా ఉండదు చాలా వెహికల్ ఆర్స్ పంపిస్తే చాలు లోన్ చేస్తారు ఫోర్డ్ ఫిగో 2013 డీజిల్ వర్షన్ 1,10,000 తిరిగింది 1,70,000 ఇంకా బార్గెనింగ్ చేయొచ్చు దీనికి లోన్ రాదు ఇక ఫోర్డ్ బండికి ఫిగోలోకి రాదు లోన్ డైరెక్ట్ తీసుకోవాలి అంతే నెట్ క్యాష్ తీసుకోవాలి ఇక అవన్నీ వెళ్ళిపోయినాయి కొన్ని వెహికల్స్ సోల్డ్ అవుట్ అది సోల్డ్ అవుట్ వెళ్ళిపోయింది ముంగట కూడా అది కూడా వెళ్ళిపోయింది ఉన్నాయి I10 స్పోర్ట్స్ వేరియంట్ 2011 పెట్రోల్ కారు 73,000 తిరిగింది 2,20,000 ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఉన్నాయి I10 మ్యాగ్నా వేరియంట్ 2011 పెట్రోల్ దీనికి లోన్ వస్తుంది దీనికి లోన్ చేస్తా 11కి కొన్ని బండ్లకు ఉంటుంది పెట్రోల్ కారు 8,900 తిరిగింది 2,20,000 ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం టాటా విస్టా టాప్ ఎండ్ వేరియంట్ 2012 డీజిల్ కారు 82,000 తిరిగింది 1,70,000 ఇంకా తగ్గిద్దాం 10,000 తగ్గించు ఇంకా తగ్గుతుంది ఆల్టో 800 LX వేరియంట్ 2013 పెట్రోల్ కారు 80,000 తిరిగింది రేట్ వచ్చేసరికి 2,10,000 ఇది తగ్గుతుంది అన్న నలిసి ఇంక 20,000 తగ్గచ్చు 1,70,000 నుంచి 1,80,000 దాకా వేయచ్చు రేట్ విషయానికి వస్తే ఫుల్ వస్తుంది లోన్ ఫుల్ అంటే 20% ఉన్నట్టు మార్కెట్ షిఫ్ట్ వీడియో వేరియంట్ 2017 1,00,000 తిరిగింది 5,50,000 ఇంకా బార్గెన్ చేయొచ్చు ఫైనాన్స్ చేద్దాం ఓకే నైట్ వచ్చింది కదా ఇది తూప్రా నుంచి వచ్చిందండి తూప్రా నుంచి వచ్చింది కస్టమర్ వెహికల్ మారుతి షిఫ్ట్ డిజైర్ టూరిస్ట్ వెహికల్ 2017 మోడల్ 1,10,000 తిరిగింది రేట్ వచ్చేసరికి 4,50,000 చెప్తున్నాడు 4,50,000 చెప్తున్నాడు ఇంకా తగ్గుతుంది
డీజిల్ వర్షన్. మారుతి షిఫ్ట్ టైల్ సీల్ టైల్ వేసిండు. బండి బాగుంది, ఒరిజినల్ ఉంది బండి. మారుతి షిఫ్ట్ మొత్తం చెక్ చేస్తాం అన్న వెహికల్ మొత్తం లోపలికి వస్తుంది. గేట్ లోపలికి వస్తుందంటే మనం మొత్తం చెక్ చేసిన తర్వాతనే లోపలికి వస్తుంది బండి. మొత్తం దాని పేగులను లెక్క పెడతావు. మారుతి షిఫ్ట్ వీడియో వేరియంట్ 2013 డీజిల్ కారు, 1,00,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 3,80,000, ఇంకా తగ్గియచ్చు, ఫైనాన్స్ లో వస్తుంది మాక్సిమం. ఫోర్డ్ ఆస్పైర్ 2018 మోడల్ డీజిల్ కారు, 80,000 తిరిగింది. 3,80,000, ఇంకా బార్గెన్ చేయొచ్చు, ఫైనాన్స్ వస్తుంది దీనికి. ఫోర్డ్ ఆస్పైర్ ఇది 2010 మారుతి షిఫ్ట్ వీడియో వేరియంట్ డీజిల్ వర్షన్ 2,30,000 చెప్తున్నాడు, ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. ఇది నిషాన్ సన్నీ 13 మోడల్ 3,00,000 చెప్తున్నాడు, ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. డీజిల్ కారు నిషాన్ సన్నీ. ఇది రాలే 2017 కదా బండి, కస్టమర్ పంపించిండు, చెక్ చేసాం కానీ దాన్ని నేను పెట్టి కలర్ డిఫరెంట్గా ఉంది. టాటా టియాగో ఇది. టాటా టియాగో 2017 మోడల్ 3,50,000 చెప్తున్నాడు, ఇంకా తగ్గుతుంది. 17. డిజైర్ విఎక్స్ఐ 2019 20,000 రిజిస్టర్ అయింది. పెట్రోల్ కారు 98,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉందంట, 5,80,000 చెప్తున్నాడు, ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. ఫోర్డ్ ఈకో స్పోర్ట్ 10+ వేరియంట్ 2017 డీజిల్ వర్షన్ 35,000 మాత్రం తిరిగింది. ఢిల్లీ బండి అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది. 35,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 6,40,000, ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. నాకు ఢిల్లీ వెహికల్స్ కొన్ని డౌట్ ఏంటంటే, ఆడ కార్ కొంటాం, రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఎంత అవుతుంది? దాదాపు ఇక్కడ 12% ఉంటుంది. 10 లక్షలు పెట్టి 1,15,000 అవుతుంది. 10 లక్షలు పెడితే 10 లక్షకి 1,80,000 అవుతుంది ఓన్లీ రిజిస్ట్రేషన్. ఎందుకు రిస్క్ తీసుకొని మరి ఎందుకు కొంటారు ఢిల్లీ కార్లు? అసలు ఇక తక్కువ తిరుగుతాయి, కొంచెం బాగుంటాయి. అదే ఢిల్లీలో ఎట్లుంటుంది అంటన్నా, ఓన్లీ పెట్రోల్ కార్ అలా ఉంటుంది. సరి సంఖ్య బేస్ సంఖ్య ఐడియా ఉందా? అది పెట్టిన ఐడియాలో పెట్టినమాట. సరి సంఖ్య రోజు మాత్రం సరి సంఖ్య వెహికల్స్ నడవాలి. వెహికల్స్ మొత్తం కౌంట్ చేస్తే సరి సంఖ్య వస్తుంది. సోమవారం నుండి బుధవారం వరకు సరి సంఖ్య వెహికల్స్ నడవాలి. మళ్ళీ గురువారం నుంచి ఆదివారం వరకు బేస్ సంఖ్య వెహికల్స్ నడవాలి. అట్లా దాని ద్వారా తక్కువ దొరుకుతాయి వెహికల్స్ తీసుకుంటారు. ఎక్కువ ర్యాపిడో ఊబర్ వాళ్ళు తీసుకుంటారు. వెహికల్ తక్కువ తిరుగుతాయి, లోకల్ తిరుగుతాయి. కానీ కొన్ని ఇక మనం చెప్పలేం, కానీ ఢిల్లీ వాళ్ళని ఎక్కువ తీసుకోను. అన్ని మొత్తం చెక్ చేసి తీసుకుంటా. ఇంజన్ నెంబర్, చాయిస్ నెంబర్ అన్ని టోటల్ గా చెక్ చేసి తర్వాత వేసుకుంటా. చాలా మంది మనకు తెలిసిన కార్ బజార్ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు చాలా మంది అటు వాళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళి ఇస్తారు కదా, అర్థం కాదు. ఇక మనకు తెలియదు, మనం చేయమన్నా మా బిజినెస్ మనం చేయము, మనకు అలవాటు లేదు. నేను ఒక 2-3 విషయాల్లో కొంచెం ఇబ్బంది పడ్డా. రిస్క్ తీసుకోవాలి, మనకి అంత రిస్క్ వద్దు, ఎందుకు మనకు అవసరమా? తెలంగాణ వెహికల్స్ అమ్ముకునే ఏమైనా ఇష్యూ ఉంది అనుకో, ఆర్టీఓస్ కానీ పిఎస్ సంబంధించి పోయి మనం క్లియర్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం ఢిల్లీ పోవాలా? నేను పోవాలా? నాకు వచ్చి 5-10,000 కమిషన్ కి ఆ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి, అడిగి పోవాలి, ఇందిరా వేసాక ఇవన్నీ ఉంటాయి. లొల్లి కాదు, వేరే ఏముంటుంది? హిందీ నేర్చుకోమరి, ఏ వద్దు మనకి, కావాలి తెలంగాణ తిరిగి మాడతా. ఫోర్డ్ ఈకో స్పోర్ట్ 2017 డీజిల్ వర్షన్ 82,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 6,80,000 చెప్తున్నాడు, ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. మన తెలంగాణ మండే ఫైనాన్స్ చేస్తా. మహీంద్రా XUV 300 66 వేరియంట్ 2020 మోడల్ పెట్రోల్ కారు 86,000 తిరిగింది. 8,50,000, ఇంకా తగ్గుతుంది. మా ఇండియా వస్తే మంచిగా దుబాయ్కి వెళ్ళిపోతున్నాం, సేమ్ రిటర్న్ అయిపోతుంది. నెక్సాన్ టాటా నెక్సాన్ XMS వెహికల్ పెట్రోల్ వర్షన్ 2021 మోడల్, రీడింగ్ వచ్చేసి 41 తిరిగింది. రేట్ వచ్చేసరికి 7,80,000, ఇంకా రేట్ తగ్గుతుంది. 21 కదా, 21. ఈ బండ్ల లోన్ రాదు. ఇక స్పార్క్ 1,00,000 రూపాయలు, ఇక స్పార్క్ 65,000, స్పార్క్ 2011 1,20,000. చేపించేటి ఉంటాయి మరి దీనికి? ఇది చేపించేముండవు, అన్ని రన్నింగ్ బండ్లు. ఇక ఆల్టో K10 2010 11 27,000 తిరిగింది. పెట్రోల్ వర్షన్ 1,60,000, ఇంకా తగ్గుతుంది, 40,000 దాకా వస్తుంది. విటారా బ్రీజా ఇది ఆల్రెడీ అడ్వాన్స్ అయింది, ఇది కస్టమర్ ఓకే అయింది, లోన్ ఓకే అయిపోయింది. సరే చెప్తాం మళ్ళీ ఒకసారి. బ్రీజా ZTA ప్లస్ 2016 డీజిల్ వర్షన్ 1,10,000 తిరిగింది. 7,00,000 చెప్తున్నాడు, ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. కస్టమర్ కొంచెం సివిల్ ఇష్యూ ఉంది, చేస్తున్నా కూడా ట్రై చేస్తున్న లోన్ గురించి, అయిపోతుంది ఆల్మోస్ట్. ఇన్నోవా 2.4G వర్షన్ 2014 డీజిల్ కారు 1,42,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 8 lakhs, ఇంకా తగ్గుతుంది, ఫైనాన్స్ చేద్దాం. టొయోటా ఇన్నోవా 2.5G వర్షన్ 2012 మోడల్ డీజిల్ వర్షన్ 1,40,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 5,40,000, ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, ఫైనాన్స్ చేయొచ్చు. టొయోటా ఇన్నోవా 2.5G వర్షన్ 2008 29 వరకు వ్యాలిడ్ ఉంది. డీజిల్ కారు 2,18,000 తిరిగింది. 3,20,000, ఇంకా బార్గెనింగ్ ఉంటుంది.
ఇన్నోవాలు తిరుగుతాయి, బాగా తిరుగుతాయి మళ్ళీ. ఇన్నోవా 2.5 G వర్షన్ 2011 డీజిల్ కారు 1,90,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 5,50,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం. సిఎన్జి మళ్ళీ ఇక 2 సిఎన్జి మళ్ళీ ఉన్నాయి, 3 ఉన్నాయి కదా, ట్యాక్సీ ఉంది, 2 ఇవి ఉన్నాయి. ఎటియా VXi 2022 మోడల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్, 3 కార్లు ఉన్నాయి సిఎన్జి మళ్ళీ. జస్ట్ 25,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ 11 లక్షలు చెప్తున్నాడు. సీట్ కవర్లు కూడా తీయాలి, కవర్లు తీయాలి, ఫైనాన్స్ చేద్దాం. సిఎన్జి కూడా. ఎటియా VXi 2021 పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ 85,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 10,80,000. ఇంకా బార్గెనింగ్ చేయొచ్చు, ఫైనాన్స్ వస్తుంది. ఇది ట్యాక్స్ వెహికల్ ఇక, ఇది పెట్రోల్ ప్లస్ సిఎన్జి. ఓలా ఊబర్ కంపెనీలో పెట్టుకోవచ్చు, ట్రావెల్స్లో అవన్నీ నడుపుకోవచ్చు. ఇక ఎటియా VXi ట్యాక్సీ వెహికల్ 2023 పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ 80,000 మారనేది. కేవలం 11,50,000 చెప్తున్నాడు. ఇక తగ్గుతుంది, బార్గెన్ చేయొచ్చు. ఫైనాన్స్ చేస్తా ట్యాక్సీ వెహికల్ కూడా. కొన్ని ఆఫీసులో ఫైనాన్స్ ట్యాక్సీకి ఫైనాన్స్ చేయరు, నేను చేస్తా. టెక్నిక్ ఉంటుంది. నిషాన్ తెరానో 2014 డీజిల్ వర్షన్ 90,000 తిరిగింది. 3,90,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. టెక్నిక్ అన్నది కాదన్న, ఎట్లుంటుంది అంటే అన్న, వెహికల్స్ బాగుంటే ఎవరైనా ఫైనాన్స్ చేస్తారు అంతే కదా. కానీ కొంతమంది రిస్క్ తీసుకోరు. రిడ్జ్ VDI 2009 1,30,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 1,90,000. ఇంకా తగ్గుతుంది, ఫైనాన్స్ రాదు. రెనాల్ట్ క్విడ్ RXi వేరియంట్ 2017 పెట్రోల్ కారు 53,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 2,70,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, ఫైనాన్స్ వస్తుంది, మాక్సిమం లోన్ చేయొచ్చు. షిఫ్ట్ డిజైర్ VDI 2016 డీజిల్ వర్షన్ 1,00,000 తిరిగింది. 5,70,000 చెప్తున్నాడు. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, 5,20,000 దాకా వస్తుంది. కొత్త బండి. సెలెరియో VXi 2022 మోడల్ 23లో రిజిస్టర్ అయింది. పెట్రోల్ కారు 53,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 5,30,000. ఆటోమేటిక్గా మాన్యువల్. సోల్డ్ అవుట్. ఈ సోల్డ్ అవుట్ వెళ్ళిందిగా. 2013 సిఎన్జి పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ 2,45,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం. 2013 అది చేద్దాం. మళ్ళీ అట్లా పోయి రమ్మంటావా? ఆయనే ఫైనాన్స్ చేస్తాడు. కార్ పైసలు కార్ పైసలు లేవు, మాఫీ అయిపోయినాయి. లోను రుణమాఫీ. హుండై గ్రాండ్ i10 మ్యాగ్నా వేరియంట్ 2013 డీజిల్ కారు 97,000 తిరిగింది. 3,40,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, 290 దాకా వస్తుంది. ఇప్పుడు రుణమాఫీ లేక కార్ మాఫీలో ఉంటే మంచిగా చేద్దాం ఇక. మనకు జఫర్ అన్నకు మంచిగా ఉంటుండే. మారుతి వ్యాగనర్ అందరికి పరిచయం చేస్తుందా? నేను ఫోన్ నెంబర్ ఇస్తా కింద. నెంబర్ ఇస్తే అయిపోతుంది. మంచిగా చేస్తాడు, బాగా చేస్తాడు. ఫైనాన్స్ కావాలంటే నెంబర్ ఫోన్ చేయమని చెప్తా తీరా. మారుతి వ్యాగనర్ LXi వేరియంట్ తక్కువ ఇంట్రెస్ట్ చేస్తాడు. మారుతి వ్యాగనర్ LXi వేరియంట్ 2012 పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ 75,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 2,55,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం. మారుతి షిఫ్ట్ VDI వేరియంట్ 2014 77,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 4,10,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం. మారుతి వ్యాగనర్ VXi వేరియంట్ 2018 పెట్రోల్ కారు 92,000 తిరిగింది. 4,10,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం. మారుతి షిఫ్ట్ VDI 2010 డీజిల్ కారు 2,20,000 చెప్తున్నాడు. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. ఈ కార్కి ఫైనాన్స్ చేస్తా. షిఫ్ట్ కదా, ఫైనాన్స్ వస్తుంది. తెలియదు కదా, వస్తుంది, చేద్దాం. కొన్ని మళ్ళీ కోద్దాం, అన్ని మళ్ళీ రాదు. మారుతి బెలెనో జెటా వేరియంట్ టాప్ ఎండ్ వర్షన్ 2018 పెట్రోల్ కారు 92,000 తిరిగింది. 5,95,000 చెప్తున్నాడు. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం. బెలెనో మారుతి బెలెనో డెల్టా వేరియంట్ 2019 పెట్రోల్ కారు 38,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది బండికి, 6,20,000 చెప్తున్నాడు. ఇంకా తగ్గుతుంది, ఫైనాన్స్ చేద్దాం. మారుతి షిఫ్ట్ డిజైర్ VDI వేరియంట్ 2019 డీజిల్ కారు 91,000 తిరిగింది. 6,50,000 చెప్తున్నాడు. ఇంకా తగ్గుతుంది, ఫైనాన్స్ చేద్దాం. మారుతి షిఫ్ట్ డిజైర్ VXi వేరియంట్ LXi వేరియంట్ 2017 82,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 5 లక్షలు. ఇంకా బాగానే ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం. మారుతి బెలెనో నేను కస్టమర్ కదా. మారుతి బెలెనో జెటా వేరియంట్ AMT ఆటోమేటిక్ 2016 పెట్రోల్ కారు 50,000 తిరిగింది. 5,75,000 చెప్తున్నాడు. ఇంకా తగ్గుతుంది రేటు. ఆటోమేటిక్ వేరియంట్ ఫోర్డ్ పిగో 2020 మోడల్ డీజిల్ కారు 69,000 తిరిగింది. 5,50,000. దీన్ని కూడా ఫైనాన్స్ చేద్దాం. ఫోర్డ్ పిగో. మారుతి షిఫ్ట్ VDI AMT వెహికల్ 2018 డీజిల్ కారు
68,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 5,85,000. ఇంకా బాగా ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం. స్విఫ్ట్ డిజైర్ టూర్ వెహికల్ ఒళ్ళు మాలు 2011 మారుతి స్విఫ్ట్ వీడిఐ వేరియంట్ డిజైర్ వీడిఐ 1,70,000 తిరిగింది. 2,70,000 ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, ఫైనాన్స్ చేస్తా. మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ వేరియంట్ 2014 1,00,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 4,70,000. డీజిల్ కారు, ఫైనాన్స్ చేద్దాం. కొత్త బండిగా మారుతి వ్యాగనర్ 2021 పెట్రోల్ కారు 5,30,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం. మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడియో ఎల్ఎక్సీ ఆప్షనల్ 2016-17 పెట్రోల్ కార్ ఓన్లీ 77,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉందంట. రేట్ వచ్చేసరికి 4,80,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. మారుతి స్విఫ్ట్ వీడియో 2019 డీజిల్ కారు 59,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 6,55,000. తగ్గుతుంది, ఇంకా నాకు తెలిసి 34,000 తగ్గవచ్చు మాట్లాడి, ఫైనాన్స్ చేద్దాం. మారుతి ఆల్టో 2019 మోడల్ 72,000 తిరిగింది. 2,90,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం. మారుతి బెలెనో సిగ్మా వేరియంట్ 2017 డీజిల్ మంచి మైలేజ్ వస్తుంది. బెలెనో 20+ మైలేజ్ వస్తుంది. ఇదా 82,000 తిరిగింది. 5,50,000. ఇంకా తగ్గుతుంది రేటు, ఫైనాన్స్ చేద్దాం. మాక్సిమం ఫుల్. మారుతి ఆల్టో ఎల్ఎస్సీ వేరియంట్ 2011 పెట్రోల్ కారు 72,000 తిరిగింది. 1,40,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. ఇయాన్ 2016 మోడల్ 2,50,000 చెప్తున్నాడు, తగ్గుతుంది ఇంకా. మారుతి వ్యాగనర్ 2013-14 విషయంది పెట్రోల్ కారు 58,000 తిరిగింది. 2,70,000. ఇంకా తగ్గుతుంది, ఫైనాన్స్ వస్తుంది. మాక్సిమం 50 గంటలు లోన్ చేస్తా. మారుతి షిఫ్ట్ వీడియో వేరియంట్ 2013-14 రిజిస్ట్రేషన్ అయింది. 1,06,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 3,50,000. ఇంకా తగ్గుతుంది రేటు, బాగా చేద్దాం. నిన్న మీరు వచ్చి లేదా తీసుకెళ్ళిపోయి అయిపోతుంది. మారుతి షిఫ్ట్ వీడియో 2015 డీజిల్ కారు 1,07,000 తిరిగింది. 4,70,000. ఇంకా తగ్గుతుంది రేటు, బార్గెనింగ్ ఉంటుంది. కొన్ని బండ్లు సీజింగ్ బండ్లు వచ్చినాయి, కొన్ని తెచ్చినవి. అవి ఇంకొక 1 వీక్లో అవి కూడా సెటప్ అయిపోతాయి. ఏ బండ్లు? సీజింగ్ బండ్లు, సీజింగ్ బండ్లు 10 బండ్లు వస్తున్నాయి, 10 బండ్లు స్టార్ట్ చేస్తా కూడా. మారుతి షిఫ్ట్ విఎక్సీ వేరియంట్ 2020 మోడల్ 86,000 తిరిగింది. 5,80,000 పెట్రోల్ కార్ అని. ఇంకా తగ్గుతుంది రేటు. ఇది కొంచెం రేటు చాలా తక్కువ ఉంది. కొంచెం ఇది మనం చూసి వెహికల్ చెక్ చేసాం, కానీ చిన్న చిన్న పనులను చేయించుకోవాలి. 4,00,000 రేటు. 2015 మారుతి ఎర్టిగా చిన్న చిన్న పనులు చేయించుకోవాలి. వెహికల్ ఒరిజినల్ వెహికల్. యాక్సిడెంట్ చిన్న చిన్న గీతల్ని అవి వేయించుకోవాలి. అది మొత్తం 2010 కదా. హసెంట్ 2010 మోడల్ 52,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉందంట వెహికల్కి. ఫస్ట్ ఓనర్ వెహికల్. 1,50,000 ఫైనల్ రేట్ చెప్తుండు. ఇంకేం రేట్ తగ్గదంట, కానీ వెహికల్ అంతా చాలా బాగుంది. 50,000 తిరిగింది కేవలం. చల్లగా ఉంది లోపల, వస్తుంటుంది. ఇందాక ఏసీసీ కూర్చున్నట్టు. ముంగట కూడా వేపిస్తారా ఫ్రేమ్? అప్పట్లో ఫేమస్ బండ్లు తెలుసు, ముంగట కూడా ఫ్రేమ్ వేపిస్తారా? చేస్తారు. మరి ఇట్లా కనబడుతుంది, ఇక కనిపించకుండా వేసుకుంటారు అంతే. బయట లోపల కనబడుతుంది, లోపల కనబడుతుందా? ఏ పంట పని చేసుకోవచ్చు లోపల. ఈ వెహికల్ చూసుకోవచ్చు. ఇక మారుతి షిఫ్ట్ జెడ్ఎక్సీ వేరియంట్ ఆటోమేటిక్ వేరియంట్ టాప్ ఎండ్ వర్షన్ 2018 పెట్రోల్ కారు. షోరూమ్ ట్రాక్ ఉంది. 86,000 తిరిగింది. 5,85,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం. మారుతి విటారా బ్రీజా ఢిల్లీ బండి ఇంకా ట్రాన్స్ఫర్ అయిపోయింది. మారుతి విటారా బ్రీజా జెడ్డీఐ ప్లస్ టాప్ ఎండ్ వర్షన్ 2016 డీజిల్ కారు 75,000 తిరిగింది. 7,00,000. ఇంకా తగ్గుతుంది, 6,60,70 దాకా వస్తుంది. మారుతి విటారా బ్రీజా 2018 మోడల్ జెడ్డీఐ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్ టాప్ ఎండ్ వర్షన్ 1,20,000 తిరిగింది. 8,40,000. డీజిల్ కార్, ఆటోమేటిక్ డీజిల్. మారుతి ఎర్టిగా వీడియో వేరియంట్ 2013-14 రిజిస్టర్ అయింది. డీజిల్ వర్షన్ 1,00,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 4,90,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం. మారుతి సియాజ్ 2016 మోడల్ వీడియో ప్లస్ 86,000 తిరిగింది. 5,80,000. ఫైనాన్స్ చేస్తాను, నేనే వాడుతున్నాను మళ్ళీ. మారుతి వ్యాగనర్ విఎక్సీ వేరియంట్ 2022 మోడల్ 23లో రిజిస్టర్ అయింది. పెట్రోల్ కార్ అండి. 19,000 తిరిగింది. 5,80,000. మారుతి షిఫ్ట్ వీడియో వేరియంట్ 2015 1,20,000 తిరిగింది. 4,50,000. ఇంకా తగ్గుతుంది రేటు. ఇంకా వీటి ఫైనాన్స్ నెట్ కట్టుకోవాలి. 2010 2,00,000 తిరిగింది. 2,10,000.
లక్షలు లక్షలు ఎట్లా చెప్తారు కావచ్చు. టైల్ స్టీల్ టైల్ మనకి. మారుతి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ పెట్రోల్ కారు 2013 మోడల్ 97,000 తిరిగింది, 3,50,000. ఇంకా తగ్గుతుంది రేటు, ఫైనాన్స్ చేద్దాం. మారుతి వ్యాగనర్ 2013 పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ 86,000 తిరిగింది, 2,80,000. ఇంకా తగ్గుతుంది, ఫైనాన్స్ చేద్దాం. ఈ సంగారెడ్డి బండి సంగారెడ్డి వచ్చింది ఇదా ఇది అదా. మారుతి షిఫ్ట్ వీడియో వేరియంట్ 2007 27 వరకు వ్యాలిడ్ ఉంది, 2,05,000 తిరిగింది, రేట్ వచ్చేసరికి 1,70,000. ఇంకా వీటి లోన్ రాదు. ఇక 2006 1,70,000. 1,70,000 షిఫ్ట్ ఏమైంది మెల్ల. మారుతి ఆల్టో ఎలక్సీ వేరియంట్ 2017 పెట్రోల్ కార్ ఓన్లీ 95,000 తిరిగింది, రేట్ వచ్చేసరికి 2,90,000. ఇంకా తగ్గుతుంది, ఫైనాన్స్ చేద్దాం, 270 దాకా వస్తుంది. మారుతి ఆల్టో K10 2014 పెట్రోల్ కారు 60,000 తిరిగింది, రేట్ వచ్చేసరికి 2,30,000. ఫైనాన్స్ వస్తుంది కూడా. ఆల్టో 2011 రేటు 1,35,000. ఆల్టో K10. మారుతి వ్యాగనర్ ఎలక్సీ వేరియంట్ 2012 పెట్రోల్ ప్లస్ సిఎన్జి 2,70,000. ఇంకా తగ్గుతుంది రేటు, 240 దాకా వేయచ్చు. ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి 2011 1,65,000. తగ్గుతుంది కూడా. మారుతి రిజ్ 2015 డిజిటల్ వర్షన్ 95,000 తిరిగింది, షోరూమ్ ట్రాక్ ఉందంట, రేట్ వచ్చేసరికి 3,60,000. ఇంకా తగ్గుతుంది, ఫైనాన్స్ చేయొచ్చు, మ్యాక్సిమం లోన్ వస్తుంది. అయిపోయినాయా. మారుతి వ్యాగనర్ విఎక్స్ఐ వేరియంట్ 2019 పెట్రోల్ కారు జస్ట్ 20,000 తిరిగింది అంతే, రేట్ వచ్చేసరికి 4,90,000. దాదాపు ఒక 200 కార్లు కవర్ చేసినాం ఇప్పుడు. వెహికల్స్ అయితే అన్ని చాలా బాగుంటాయి, అన్ని ప్రతిదీ మేము చెక్ చేసిన తర్వాతనే మేము ముందు చేస్తున్నాం. మన దగ్గర ఫైనాన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సార్, వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి, వెహికల్ యొక్క ఫైనాన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. వెహికల్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ కూడా మేమే చేస్తాం, ఇన్సూరెన్స్ మేమే చేస్తాం, అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉంటాయి మన దగ్గర. మీకు ఏం రిస్క్ ఉండదు, మీరు ఖాళీ వెహికల్ సెలెక్ట్ చేసుకోవాలి, వెహికల్ తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. మిగతా అన్ని వర్క్స్ మేమే చేస్తాం, అన్ని విధాలుగా మన దగ్గర ఉంటాయి. డాక్యుమెంట్స్ కూడా అన్ని క్లియర్ ఉంటాయి, ఒరిజినల్ ఆర్సీ కానీ అన్ని క్లియర్ ఉంటాయి, మీకు ఏమి ఇబ్బంది ఉండదు. వెహికల్ పైన ఛాలెంజ్ ఉన్నా, ఎటువంటి కేసులు ఉన్నా కూడా నేను దగ్గరుండి ఆ సంబంధించిన వెహికల్తో ఓనర్తో మాట్లాడి అన్ని క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. మీకు ఏమి ఇబ్బంది ఉండదు, మన మార్కెట్ కార్ బజార్కి రండి, వెహికల్ తీసుకుని వెళ్ళిపోండి. ఇక మీకు లోన్ కూడా రాత్రి 12 గంటల దాకా ఉంటారు మా వాళ్ళు, 9 గంటల దాకా కదా, 9 గంటల దాకా ఉంటారు మా వాళ్ళు. లోన్ ఫుల్ అండ్ ఫుల్ లోన్ వస్తారు, ఇద్దరు వచ్చారు ఆల్రెడీ, అది చూపియకి వెళ్ళిపోతారు. కానీ ఒరిజినల్ వస్తుంది, ఆ ఫోన్ లో చూపిస్తారు. ఇక మా వాళ్ళు చెప్తారు ఫైనాన్స్ వాళ్ళు, ఒరిజినల్ ఆధార్ కార్డు, ఒరిజినల్ పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్, 6 నెలల స్టేట్మెంట్, ఇంటి కరెంట్ బిల్లు, ఒక 4 చెక్కులు, ఒరిజినల్ చెక్కులు తీసుకుని రండి, మా వాళ్ళు లోన్ చేస్తారు. ఇక మీకు ఏమి ఇబ్బంది బాగా రిస్క్ తీసుకుంటాడు, ఇబ్బంది లేదు, సున్నితమైన మనసు మనిషిది. తెలంగాణ ఎక్కడైనా లోన్ చేస్తాడు, ఇక ఏ కనుక వస్తాడు. ఇక ఆంధ్ర అంటే ఆయన అటు చూపిస్తాడు, మాకు దారి చూపిస్తాడు. కానీ సో మొత్తానికి తెలంగాణలో ఎట్లయితే ఆదరించిరో మార్కండే అన్న ఆంధ్రలో కూడా విజయవాడలో అట్లనే ఆదరించాలి. చాలా మంది ఏపీ వాళ్ళు ఫోన్లు చేస్తారు, అన్న మాకు ఏమైనా అవకాశం ఉందా, మరి ఏపీ వాళ్ళు మేము తీసుకోవాలని చాలా మంది ఫోన్ సపోర్ట్ చేస్తాము, మీరు రండి. మేము ఏపీ వాళ్ళకి కూడా వెహికల్స్ ఇచ్చినాం, మావాడికి ఇచ్చినాం, మావాడు పని చేస్తాడు, మా ఫ్రెండ్ కి ఇచ్చిండు. సేమ్ చాలా మంది అడుగుతారు కాబట్టి ఏపీలో కూడా స్టార్ట్ చేద్దాం అనేటటువంటి ఆలోచన. తెలిసి ఏపీ సంబంధించి ఏపీ కూడా అన్న దాదాపు ఒక నెలకు 20 వెహికల్స్ ఇస్తున్నా, 20-25 వెహికల్స్ ఉన్నా. వాళ్ళు వచ్చి చెప్పాలంటారు, అన్న ఒక మా ఏపీలో స్టార్ట్ చేయని బ్రాంచ్, ఎందుకంటే మన దగ్గర అంత బాగుంది కదా, కస్టమర్ చాలా సాటిస్ఫై అవుతారు మనకి వస్తే. మేము పెట్టానన్నా నేను సాటిస్ఫై చేస్తాము, మా సంబంధించిన లోకల్ అంటే వెహికల్ అమ్మే వాళ్ళు కూడా మేము చెప్పి మరి మీ దగ్గర వెహికల్ పంపిస్తాం అని సపోర్ట్ చేస్తారు వాళ్ళు కూడా. సో రెడీ ఉన్నాడు వచ్చే ఈ మంగళవారం అన్న ఉంటాయి. మంగళవారం విజయవాడలో ఉంటా, ఎవరన్నా నెంబర్ పంపిస్తే నెంబర్ కాల్ చేయండి, నీకు వచ్చేస్తాం మనకి. వచ్చే మంగళవారం స్టార్ట్ చేస్తారట, ఓపెనింగ్ సెటప్ చేస్తున్నాం, టైం పడుతుంది కలిసి 1-2 months అవుతుంది, ఇంకా 2 months పడుతుంది. సో అదే చూస్తున్నాం, అంత సో ఆంధ్రలో కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. సేమ్ మార్కండేయ కార్ బజార్, అక్కడ కూడా లొకేషన్ కూడా అడిగి విజయవాడకు, ఆ ఏరియా కూడా ఆ ఏరియాకి వెళ్ళిపోతారు. సో చాలా వెహికల్స్ ఉన్నాయి, రండి వచ్చి చూడండి. దాదాపు 25% మన దగ్గర 0 down payment వెహికల్స్ ఉన్నాయి, మిగతా 80% 90% లోన్ చేసే వెహికల్స్ ఉన్నాయి. మిగతా కొన్ని లోన్స్ కావచ్చు కాకపోవచ్చు, కానీ ప్రైవేట్ లోన్ అయితే చేస్తారట చెప్తున్నాడు. సిబిల్ లేకుండా కూడా చేయొచ్చు, అన్ని కాబట్టి సండే, ప్రతి సండే, ఈ సండేనే కాదు ప్రతి సండే ఉంటుంది. మాక్సిమం ₹1,00,000 ఉన్న వెహికల్ కి 80,000 70,000కే ఇస్తాడు, 30,000-40,000 తగ్గిస్తాడు. ఇంకోటి ఏంటంటే సరే మీరు సండే ఒక రోజు కాదు మిగతా రోజు రావచ్చు, ఒకవేళ మంగళవారం ఒక రోజు సెలవు ఉంటుంది మనది, సోమవారం ఉంటుంది ఆఫీసు, మంగళవారం సెలవు ఉంటుంది. మంగళవారం దయచేసి ఎవరు కూడా రాకండి, అంటే వెహికల్స్ వెళ్ళిపోతారు, టైం వేస్ట్ అనవసరంగా.
మంగళవారం రాకండి, బుధవారం రావచ్చు, గురువారం రావచ్చు, శుక్రవారం రావచ్చు, శనివారం రావచ్చు. ఆదివారం కార్మిలా ఉంటుంది. ఓన్లీ మంగళవారం ఒక రోజే మన ఆఫీస్ ఎలా ఉంటుంది. ఆ రోజు మాత్రం ఎవరు రాకండి ఆఫీసర్కి. వచ్చి ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తారు, మేము కూడా ఇబ్బంది పడుతున్నాము. చూపించాలంటే మాకు కూడా ఇబ్బంది. ఒక రోజు సెలవు, మిగతా అన్ని రోజుల్లో మన ఆఫీస్లో ఉంటాం కదన్నా. సండే మీరు 9 o'clock దాకా వచ్చినా 9 o'clock దాకా ఉంటారు. తర్వాత ఆఫీస్ క్లోజ్ చేస్తారు. సో 8-7 లోపే ఫైనాన్స్ చేసే వాళ్ళు ఉంటారు. ఒకవేళ మీరు సండే కార్ చూసుకొని పెట్టుకున్నా కూడా మండే రోజు వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు. కాబట్టి ఎర్లీ వస్తే బెటర్. మీరు 5-6 లోపు వచ్చి కార్ చూసుకొని వెళ్ళిపోతే అప్పటికే కనబడతాయి కార్లు. 6 దాటిందంటే కార్లు కూడా రెడీగా ఉంటాయి కార్లు అని. కాబట్టి 6 లోపు రండి. సో నాకు తెలిసి వీడియో అప్లోడ్ చేసరికి 1 hour పడుతుంది. అవును. కాబట్టి ఎట్లా అట్లా మేము 12 గంటల లోపు ఇది పెట్టేస్తా. సాయంత్రం వరకు మీరు వచ్చే ప్రయత్నం చేసి కింద నంబర్లు కూడా ఉంటాయి. నంబర్ కూడా చెప్పండి ఒకసారి. మన నెంబర్లు వచ్చేసి 9912931339. ఇంకో నెంబర్ ఉంటుంది 9912901333. ఆ నెంబర్లో కాల్ చేయండి. మీకు ఏమి ఇబ్బంది ఉండదు. ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. నేను కూడా ఆఫీస్లో ఉంటా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా నాతో మాట్లాడచ్చు. మీకు ఏమి ఇబ్బంది కూడా ఉండదు. అన్ని విధాలుగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకో విషయం చెప్తా, చాలా మంది వచ్చి కార్ కీస్ కోసం ఆఫీస్ లోపల అట్లా వస్తారు, కానీ అవసరం లేదు. కార్ కీస్ మీకు బయట రెడీగా ఉంటాయి, రేకుల షెడ్ లోనే ఉంటాయి. మీ లోపల ట్రాల్ వేసుకోవచ్చు, రౌండ్ ఉంటుంది, మీరు కార్ అన్ని తిరుగురు. కార్ల మీద ఇంకా మీరు అక్కడికి వచ్చి రేట్ అడగాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ మీరు కార్ దగ్గరికి రండి. కార్ పైన స్టిక్కరింగ్ ఉంటుంది. మీరు అది చూసి కార్ ఫోటో తీసుకొని అన్న దగ్గరికి రండి. ఫోటో తీసుకుని వస్తే ఆయన చెప్తాడు ఎంతకు వస్తుంది ఫైనల్, ఎంత రేట్కి వస్తే చెప్తా. నేను అవసరం అయితే మీరు ఓకే రెడీగా ఉంటారంటే నేను డైరెక్ట్ ఓనర్ని పిలిపిస్తా. లేదంటే ఆయన అందుబాటులో లేకపోతే నేను డైరెక్ట్ ఫోన్ చేసి ఫోన్ ద్వారా మీతో మాట్లాడిస్తా. మీరు మాట్లాడుకొని ట్రై చేయొచ్చు రేట్ విషయానికి వస్తే. లేక నాకు ఆఫర్ ఇవ్వండి, నేను ఆయన అడుగుతా. నేను మీకు ఏమి ఇబ్బంది ఉండదు. నేను రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తా. ఏంటంటే కొన్ని ఆఫీస్ మార్జిన్, మన దగ్గర మార్జిన్ ఉండదు. వేరే మనకు సమస్య అవసరం లేదు. కానీ మా దగ్గర వెహికల్ పైన మార్జిన్ ఉండదు. ఓన్లీ మాది కమిషన్ ఒకటే. ఆఫీస్ కమిషన్ 2%. ఓనర్ నెంబర్ ఇస్తా నేను. రైట్, నువ్వు వెహికల్ కొన్న, మీరు వెహికల్ ఉన్న తర్వాత వెహికల్ ఓనర్ నెంబర్ మీకు ఇచ్చేస్తా. రైట్ గా మీరు మాట్లాడుకోవచ్చు. అన్న మీరు మార్కెట్ కార్బర్ నేను కారు కొన్నా, మీరు ఎంత కమిషన్ ఇచ్చారు ఆయనకి, ఆయన మార్జిన్ పెట్టిండా అని మొత్తం మీకు క్లారిటీ తెలుసుకోవచ్చు. మీకు ఏమి ఇబ్బంది ఉండదు. మరి ఓన్లీ ఆఫీస్ కమిషన్ ఒకటి ఉంటుంది. ఆఫీస్ కమిషన్ త్రూనే మనం వెహికల్స్ అమ్ముతున్నాం. దాదాపుగా నెలకి చాలా వెహికల్స్ నేను లెక్క చెప్పనుగా డైలీ కంటిన్యూ పోతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు, ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మన ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మార్కండే కార్బోజాలం కూడా ఉంటుంది మన దాంట్లో. ఏదో వారానికి నెలకు వీడియో వస్తుంది, కానీ అలా మార్కండే కార్బోజార్ అని చెప్పి మీకు యూట్యూబ్ లో ఉంటుంది. దాంట్లో ప్రతి అప్డేట్ ఇస్తారు. కార్ టు కార్ ఇస్తారు. ఇక్కడ మన గుంపుల కార్లు వేసినాం, కానీ వీళ్ళు ఒక్కొక్క కార్ అప్డేట్ ఇస్తారు. సో మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా ఇన్స్టాగ్రామ్ కూడా మధ్యలో స్టార్ట్ చేసారు, దాన్ని కూడా ఫాలో కండి. తర్వాత ఫేస్బుక్ కూడా స్టార్ట్ చేస్తారు. సో ఫేస్బుక్ లో కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. కానీ యూట్యూబ్ లో అప్డేట్స్ వస్తాయి, దాన్ని ఫాలో కండి. ప్రతిరోజు వీడియోలు పెడతాడు. ఏ కార్ వస్తుంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫైనాన్స్ ఎంత వస్తుంది ఏందనేది కూడా చెప్తాడు. సో దయచేసి ఈ రోజు రండి. సండే రోజు మంచి ఆఫర్ ఉంటుంది. మళ్ళీ రేపు వస్తే సేమ్ యాస్టీస్ దాని మీద కార్ మీద ఎంత ఉందో గంట చెప్తారు. కాబట్టి ఆదివారం వస్తే ఏదైనా బార్గింగ్ ఉంటే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో చాలా కార్లు ఉన్నాయి, వచ్చి తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ.